నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, బాలకృష్ణ గారు పుట్టినరోజునే కోప్పడ్డారని, వాస్తవానికి వారి ఫ్యాన్స్ని మీకేమైనా మెంటలా అని చెప్పేసి అన్నారనే దానిపైన ఒక పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ వస్తుంది. సో ఏం జరిగింది, ఎందుకని బాలకృష్ణ గారు పుట్టినరోజుని ఇంత కోప్పడ్డారంటే ఏం చెప్తారు? అంటే ఆయన 66వ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు చేస్తారు, అక్కడే జరుపుకుంటారు ఆయన. సో ఈసారి ఫోటో షూట్ కూడా పెట్టారు, ఫోటో సెషన్. సో పెట్టడంలో ఈయన అక్కడ ఉండగా ఫ్యాన్స్ ఒక్కసారిగా సెక్యూరిటీని దాటుకుని వచ్చేస్తే ఆయన కోప్పడ్డారు. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి. 2, అది హాస్పిటల్లో కొంచెం మనం కొన్ని పాటించాలిగా, రోగులు ఉంటారుగా అక్కడ. కాబట్టి ఆయన కోపంలో నాకేమీ తప్పు కనిపించలా. ఇప్పుడు మీరు వైరల్ చేయాలనుకుంటే దేనైనా చేస్తారు, అందులో బాలకృష్ణ అనేసి ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. బాలకృష్ణ గారు ఏది హైడ్ చేసుకోరు అనేది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అది. ఆయన కోపం వచ్చినా అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది. ఆయన ఏమి ఫ్యాన్స్ కాబట్టి ఆయన ఏమి వాళ్ళని వెనకేసుకు రాలేదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న స్టీల్ ప్లాంట్కి వెళ్ళాడు, అదే పరామర్శకి. అది హాస్పిటల్ అని మర్చిపోయి జై జగన్ జై సీఎం అని అనిపించుకున్నాడు. అలాంటి బుద్ధి లేని పని బాలకృష్ణ గారు చేయరుగా. హీ నోస్ దట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఆయన న్యాచురల్గానే కోపడ్డారు, అది సహజత్వం అది. అంతేగాని దాచుకుని అదేదో పెద్ద గొప్ప విషయంలాగా భలే వచ్చారే అంటారు ఎవరైనా? అన్నారు కదండి. ఫ్యాన్స్, ఎవరి ఫ్యాన్స్ అయినా పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్స్ కరెక్ట్గా ఉన్నారనుకోండి, దాని రిఫ్లెక్షన్ హీరో మీద పడుతుంది. భలే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంత క్రమశిక్షణతో ఉన్నారు, ఈయన భలే కంట్రోల్ చేస్తున్నారు, అలాంటి మాటలు రావాలి కదా. అందులో ఆయన పొలిటికల్గా కూడా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇదేంటి మన ఫ్యాన్స్ ఇట్లా పడ్డాం, చూసేవాళ్ళు ఏమనుకుంటారని ఒక ఫీల్ వస్తుంది కదండి. సో అందుకని ఆయన ఆ మాట అనుండొచ్చు. మానవత్వం ఉన్న ఎవరైనా సరే అదే విధంగా ఫీల్ అవుతారు. మామూలుగా ఎవరైనా అదే అంట, ఏంటండి ఇదేంటిది హాస్పిటల్ అండి. ఇప్పుడు మామూలుగా గట్టిగా ఎవరిని అరిచినా ఏంటండి హాస్పిటల్ అరుపులు, ఇలా అరవచ్చా, లేదా గట్టిగా బిగ్గరగా ఏడిస్తే అయ్యో ఏడవకండి, పక్క వాళ్ళు భయపడతారు, వాళ్ళు బెంగపడతారు, ఇట్లాంటివి సహజం కదండి. నేను అనేది ఏంటంటే, ఫ్యాన్స్ కేరింతలు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి, ఎక్కడ ఒద్దికగా ఉండాలి, ఎక్కడ క్రమశిక్షణగా ఉండాలో అక్కడ ఉండాలి. అది వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క ఫ్యాను నేర్చుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు, తల్లి తండ్రి దగ్గర చక్కగా ఉంటారు కదా మామూలుగా. అలాగే మీకు ఇష్టమే మీ హీరో కాదని అంటల్లా. ఇంకొకటి, మీరు ఇష్టపడితేనే ఆయన పెద్ద హీరో అవుతారు, ఉన్న ఫ్యాక్ట్ అది. ఇప్పుడు 100 మంది చూస్తేనే కదండి ఒకళ్ళు హీరో అవుతారు. సో అది మర్చిపోకూడదు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక బాలకృష్ణ గారి ఫ్యాన్సే చెప్పట్లా, ఏ ఫ్యాన్ అయినా ఫ్యాన్ వల్ల మంచిగా అనిపించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళందరూ వాళ్ళ జోలికి రావడంసేపు మంచిగా ఉంటారు, జోలికి వస్తే ఊరుకోలేదు అందరికీ తెలుసు. కానీ ఆ ఊరుకోకపోవటం కూడా నేనంటాను, మీరు కొంచెం హద్దులు దాటకండి. అది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది, అంటే భాషాపరంగా. అదొకటే మనం చెప్తాం, మీ అభిమానం తప్పని ఎవరు అనరు. ఏ హీరో అభిమానులైనా అభిమానంతో వెళ్తారు, ఆయన దగ్గర తీసుకుంటారు, ఫోటోలు తీసుకున్నారు బాలకృష్ణ గారు. మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫ్యాన్స్ అనేవాళ్ళు మీకు మీరు సెల్ఫ్ డిసిప్లిన్ తెచ్చుకోండి. మీ వల్ల ఆయనకి వన్నీ రావాలా, హీరోకో హీరోయిన్కో, అది మనం చెప్పారు. సో ఆ గతంలో కూడా చూసుకుంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆయన అరిచినా తిట్టినా లేదు చేయి చేసుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు. సాధారణంగా ఇలానే గతంలో ఎప్పుడో ఇట్లా బాలకృష్ణ గారి చేయి దెబ్బ పడింది అని చెప్పేసి అన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తిని అడిగితే, మీరు ఇట్లా చెంపదెబ్బ తిన్నారు కదా ఏంటి పరిస్థితి అంటే, అది మా అదృష్టం, ఆయన చేయి పడితే మాకు చాలు, మేము అసలుకి అలా పడ్డా ఇబ్బంది లేదని చెప్పేసి అనుకునేటువంటి ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ గారికి తప్ప మరి ఇంకెవరికి ఉండరు. సాధారణంగా ఎవరైనా హీరోకి ఉన్న ఫ్యాన్స్ ఎవరైనా సరే పక్క జరగని చెప్పి పక్కలో అయితేనే చాలామంది ఫీల్ అయిపోతుంటారు. వాస్తవానికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మ్యాక్సిమం క్రమశిక్షణతోనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా జరిగినా, ఒకవేళ బాలకృష్ణ గారు ఏదైనా సీరియస్ అయినా కోప్పడ్డా చేయి చేసుకుని వాళ్ళు ఏం సీరియస్, వాళ్ళ అదృష్టం కింద ఫీల్ అవుతారు. నిజంగా ఇలాంటి ఫ్యాన్స్ ఇంకే హీరో కన్నా ఉన్నారంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఇలా లేరండి. అంటే ఇప్పుడు కొడితే ఎవడు పడతాడు, తిడితే ఎవరు పడతారు అంటే, ఈయన మీద అంత వల్లమాలిన ప్రేమ అంటాను చూడండి, అది బాలకృష్ణ గారి మీద ఉండొచ్చు. అందుకే వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు. ఇప్పుడు తిట్టినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళారు, కానీ వాళ్ళు తోసుకుని మళ్ళీ ముందుకు రాలే. మీరు అది గమనించండి. అంటే ఆయన మాటకు ఒక విలువ ఇచ్చారు వాళ్ళు, అది అవసరం. అంటే ఈయన తిడతాడు,
మళ్ళీ ఈయన దగ్గరికి తీస్తారు అనేది వాళ్ళకి తెలుసు ఆ భావన. అందుకనే వాళ్ళు ఎటువంటి గొడవ చేయలేదు. అది ఆ ఆనందంలో వాళ్ళు ముందుకు వచ్చేసి ఉండొచ్చు. సో దాన్ని ఆయన అలా అనడం వల్ల ఇప్పుడు ఎవరైనా పనికిమాలిన వాళ్ళు లేదు ఇంకేదో ట్రోల్స్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో దాన్ని పెద్దది చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వాటి కోసమే రెడీగా ఉంటారు, నెగిటివ్ కోసమే. అందుకని దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదని నేను అనుకుంటున్నాను. సో చూద్దామని ఖచ్చితంగా బాలయ్య అటు ప్రేమించినా లేదా అటు కోపడ్డా ఆయన ప్రేమకి లేదా ఆయన కోపానికి అనేది నిజంగా ఒక కొలమానం అంటే ఏమి ఉండదు. ఆయన ప్రేమ కానీ ఆయన కోపం కానీ రెండు కూడా అవధులు లేనివి. సో ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కానీ ఎవరన్నా సరే దీన్ని కూడా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ ఫ్యాన్సే బుద్ధి చెప్తారు. సో నమస్తే. నమస్తే.